రీసెంట్గా ఏర్పడినటువంటి ఆయిల్ క్రైసిస్ని ఎదుర్కోవడంలో భారతదేశం సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా గణాంకాలతో సహా వివరించాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. युद्ध के बाद से ही हॉर्मुज स्ट्रेट में जहाजों का आना जाना बहुत चुनौतीपूर्ण हो गया है. వెనిజులా ఇంటరమ్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. నిన్న ప్రధాని మోడీ గారిని కలిశారు. వెనిజులా చాలా చిన్న దేశమే అయినప్పటికీ ప్రపంచంలో అత్యధిక ఆయిల్ రిజర్వ్స్ని కలిగి ఉన్న దేశం. ఇక్కడ చూడండి, మనం ఆయిల్ కోసం ఏ రష్యా పైన అయితే డిపెండ్ అయి ఉన్నామో ఆ రష్యా దగ్గర 50 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ మాత్రమే ఉంది. అంటే గ్లోబల్ ఆయిల్ రిజర్వ్స్లో ఇది 5.1%. వెనిజులా దగ్గర మొత్తం 303 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇది గ్లోబల్ ఆయిల్ రిజర్వ్స్ లో 19.4%. సౌదీ అరేబియా 17.1%, ఇరాన్ 13.3% తప్పించి మరే ఇతర దేశాలు కూడా వెనిజులా దరిదోపల్లో కూడా లేవు. అలాంటి వెనిజులాతో భారత్ ఎనర్జీ సెక్యూరిటీ ఒప్పందాన్ని కుదుర్చుకోబోతుంది. రష్యాతో మనం ఏదైతే ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నామో అది కేవలం టెంపరరీ సొల్యూషన్ మాత్రమే. వెనిజులాతో ఒప్పందం భారత ఆయిల్ ఇబ్బందులకు పర్మనెంట్ సొల్యూషన్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. ఆల్రెడీ భారత్ ఈ దిశగా వేగంగా అడుగులు కూడా వేస్తుంది. అది ఎలాగో స్టాట్స్తో సహా వివరిస్తాను. జనవరి 3, 2026 అమెరికా ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ని నిర్వహించి రాత్రికి రాత్రి మధురోని అరెస్టు చేసింది. మధురోని ఎందుకు అరెస్టు చేశారు అని అడిగితే అమెరికా చెప్పిన సమాధానం నార్కో టెర్రరిజం. వెనిజులా ఇల్లీగల్గా డ్రగ్స్ బిజినెస్ చేస్తుందని, ఈ కార్టెల్కి మధురో బిగ్ బాస్ అని అమెరికా చెప్పింది. కానీ అసలు కారణం వెనిజులా దగ్గర ఉన్న ఆయిల్ని కబ్జా చేయడమని ప్రపంచం మొత్తానికి ఆల్రెడీ తెలుసు. మధురోని అరెస్టు చేశాక వెనిజులా అమెరికా 51వ స్టేట్ అని ట్రంప్ పోస్టు పెట్టాడు. ఆ తర్వాత వెనిజులా దగ్గర ఉన్న ఆయిల్ మొత్తాన్ని కలుపుకొని అమెరికా ప్రపంచంలోనే హైయెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ని కలిగి ఉందని ప్రకటించడంతో అమెరికా అసలు కుటిల నీతి ప్రపంచం ముందు ఓపెన్గా ఎక్స్పోజ్ అయ్యింది. ఈ చార్ట్ చూడండి. మధురో అరెస్ట్ తర్వాత వెనిజులా ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఎలా గణనీయంగా పెరిగాయో. మంచిదేగా అనకండి, ఆ డబ్బు మొత్తం వెనిజులా అకౌంట్లోకి వెళ్ళట్లేదు, అమెరికా బ్యాంకుల్లోకి వెళుతున్నాయి. దీనికి ట్రంప్ చెబుతున్న కారణం వెనిజులా నాయకులు లంచగొండులు, డబ్బంతా అమాంతం మింగేస్తారు. అందుకే ట్రాన్సాక్షన్స్ మొత్తం అమెరికా చూసుకుంటుంది. వెనిజులా ప్రజలకు అవసరమైనప్పుడల్లా కొంత డబ్బుని అమెరికా పంపిస్తోంది అంటున్నాడు. అంటే వాళ్ళ డబ్బు వాళ్ళకే ముష్టిగా వేస్తారన్నమాట. ఎంత దౌర్జన్యం అండి ఇది. ఒకప్పుడు భారత్ కూడా ఇలాగే వజ్ర వైడూర్యాలతో సకల సంపదతో సుభిక్షంగా ఉండేది. యూరప్ దేశాలు వ్యాపారం పేరిట భారత్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొని సంపద మొత్తం కొల్లగొట్టేశారు. రైళ్లలో సంపద మొత్తం దోచుకెళ్లారు. యూరప్ వాళ్ళు భారత్లో రైళ్లను డెవలప్ చేసింది మన పైన ప్రేమతో కాదు, సంపదను తరలించడానికి. ఆ రోజుల్లో దోపిడీ ఎలా జరిగిందో వినడమే కానీ మనమెవరము కల్లారా చూడలేదు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. వెనిజులా అధ్యక్షునిగా మధురో ఉన్నప్పుడు ఈ డెల్సీ రోడ్రిగ్జ్ వైస్ ప్రెసిడెంట్గా ఉండేది. మధురో అరెస్టు తర్వాత ట్రంప్ వెనిజులా నాయకులందరికీ వార్నింగ్ ఇచ్చేశాడు. మేం చెప్పినట్లు వింటే బ్రతికిపోతారు, లేదంటే మధురోకి పట్టిన గతే మీకు పడుతుందని బెదిరించాడు. జైల్లో మధురోని ఎలా టార్చర్ చేస్తున్నారో ఆ వీడియోలు కూడా చూపించి ఉంటాడు. ఇది జస్ట్ నా అజంప్షన్ మాత్రమే. ఇంకేముంది, ప్రాణాలు కాపాడుకోవడానికి డెల్సీ రోడ్రిగ్జ్ సరెండర్ అయిపోయింది. పూర్వం రోజుల్లో పెద్ద పెద్ద రాజ్యాలు చిన్న రాజ్యాలపైన దండయాత్రలు చేసేవి. ఆ రాజ్యాల్ని ఓడించాక వారికి ఆప్షన్ ఇచ్చేది, శరణమా మరణమా అని. శరణమని కాళ్ళపైన పడితే ఆ రాజు ఆధిపత్యాన్ని అంగీకరించాలి, చెప్పిందల్లా చేయాలి, ప్రతి సంవత్సరం కప్పం కట్టాలి. అదే ఈ రోజుల్లో మనం ట్యాక్స్ అంటున్నాం కదా. సేమ్ ఇప్పుడు ఇలాగే రోడ్రిగ్జ్ ట్రంప్కి లొంగి వెనిజులాని సామంత రాజ్యంగా అంగీకరించింది. తెర వెనుక జరిగిన పాలిటిక్స్ ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమయ్యాయనుకుంటా. కాబట్టి ఈ వీడియోలో ఎక్కడెక్కడ నేను వెనిజులా అని మెన్షన్ చేస్తానో అక్కడక్కడ అమెరికా అని అర్థం చేసుకోండి. దీనికి ప్రూఫ్ ఏంటి? రీసెంట్గా యుఎస్ సెక్రటరీ రూబియో భారత్లో పర్యటించాడు. వెళుతూ ఏమన్నాడండి, త్వరలో వెనిజులా అధ్యక్షురాలు భారత్ వస్తారు, డీల్ కుదుర్చుకోవడానికి అన్నాడు. ఆవిడ ఒక దేశానికే అధ్యక్షురాలు, నువ్వు జస్ట్ ఫారెన్ సెక్రటరీ. ఆవిడ వచ్చేది రాంది వెనిజులా ఫారెన్ మినిస్ట్రీ ప్రకటించాలి, నువ్వెవరు ప్రకటించడానికి? ఇది ఎలా ఉందంటే, ఆ డాక్యుమెంట్ సిద్ధంగా ఉంచండి, రేపు మా డ్రైవర్ని పంపిస్తా, అతనికి ఇవ్వండి అన్నట్టుంది. రూబియో చెప్పినట్లే రోడ్రిగ్జ్ భారత పర్యటనకు రావడంతో అది కన్ఫర్మ్ అయిపోయింది. సరే, ఇప్పుడు భారత్ ఏం చేయాలి మరి? చైనా, రష్యా లాంటి అమెరికా బద్ధశత్రు దేశాలే ఈ విషయంలో నోరు మెదపకుండా సైలెంట్గా ఉన్నాయి. కాబట్టి ఫారెన్ పాలసీని దృష్టిలో ఉంచుకొని భారత్ ఈ గొడవలోకి దిగకపోవడమే ఉత్తమం. ప్రస్తుతం మన మెయిన్ ప్రాబ్లం ఆయిల్ అండ్ గ్యాస్.
ఈ ఎనర్జీ క్రైసిస్ నుండి ఎలా బయటపడాలి, భారత ప్రజలకు ఎనర్జీ సెక్యూరిటీని ఎలా అందించాలి అన్న దానిపైన భారత్ దృష్టి పెట్టాలి. అఫ్కోర్స్ భారత్ ఇప్పుడు అదే చేస్తోంది. భారత్ ఒక ఎనర్జీ డిపెండెంట్ కంట్రీ. తనకు కావాల్సిన ఆయిల్లో, గ్యాస్లో 85 to 90% ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇరాన్ హార్మోస్ సంధిని బ్లాక్ చేయడంతో ప్రధానంగా ఎఫెక్ట్ అయిన దేశం భారత్. అదేంటండి ఇక్కడ డెస్టినేషన్ లిస్ట్లో చైనా ఉంది కదా మొదటి వరుసలో అని అనకండి. చైనా ముందు చూపుతో కొన్ని బిలియన్ బ్యారెళ్ల ఆయిల్ని స్టోర్ చేసుకునే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంది. మన పాలకులకు ఏదైనా క్రైసిస్ వస్తే గానీ దాని విలువ తెలియదాయే. దశాబ్దాల పాటు మొద్దు నిద్రపోయారు. వాజ్పేయి గారు అధికారంలోకి వచ్చాక ఫస్ట్ టైం భవిష్యత్తులో ఆయిల్ క్రైసిస్ గనక వస్తే సస్టైన్ కావడానికి ఆయిల్ రిజర్వ్స్ అవసరమని ఈ దిశగా అడుగులు వేశారు. వాజ్పేయి గారి దూరదృష్టికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. అయితే ఆయిల్ రిజర్వ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం అంటే ఇంటి మీదున్న నీళ్ల ట్యాంక్ని నీటితో నింపడం అంత సులువు కాదండి. పెద్ద పెద్ద కొండలు తవ్వి భూగర్భంలో స్టోరేజ్ ఫెసిలిటీస్ ఏర్పరచాల్సి ఉంటుంది. చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఈ ఆర్టికల్ చూడండి. ఇక్కడ భారత్ని తక్కువ చేసి చూపించడం నా ఉద్దేశం కాదు. మన ఛానల్ పేరు రియల్ మిస్టరీస్. రియాలిటీని మీ ముందుకు తీసుకురావాలి. అదే చేస్తున్నాను. చైనా హ్యాస్ 1400 మిలియన్ బ్యారెల్ ఆయిల్ రిజర్వ్స్. ఇండియా హ్యాస్ 21 మిలియన్. 1400 మిలియన్ బ్యారెల్స్ అంటే 1.4 బిలియన్ బ్యారెల్స్. చైనా వాడి జేబులో ఎమర్జెన్సీ ఖర్చులకి 1400 రూపాయలు ఉంటే మన జేబుల్లో ఎన్నున్నాయండి? 21 రూపాయలు. ప్లేట్ ఇడ్లీ కూడా రాదు. జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్పాను. ఆ డిఫరెన్స్ రూపాయల్లో కాదు, మిలియన్స్లో ఉంది. అది గమనించండి. చైనా వాడు తన దేశంలో 1400 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ని రిజర్వ్ చేసుకోగలడు. కానీ మన దగ్గర జస్ట్ 21 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ మాత్రమే నిల్వ చేసుకోగలుగుతాం. అందుకే రీసెంట్గా మోడీ గారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం యుఏఈ భారత్లో స్టోరేజ్ ఫెసిలిటీస్ని కట్టిస్తుంది. దీనివల్ల యుఏఈకి ఏంటి లాభం? ఆ స్టోరేజ్ ఆయిల్ పైన ఫస్ట్ హక్కు భారత్కు ఉంటుంది. భారత్ దగ్గర పెట్రోల్ బంకుల్లో ఆల్రెడీ ఆయిల్ దండిగా ఉండినట్లయితే, అంటే స్టోర్ అయి ఉంటే, ఇంకా ఆ నెలలో అవసరం లేదు కాబట్టి అప్పుడు యుఏఈ భారత్లో నిల్వ చేయబడిన ఆయిల్ని వేరే దేశాలకి అమ్ముకోవచ్చు. రెండు దేశాలకి విన్ విన్ సిచ్యువేషన్. అలాగే యుఏఈ తన దేశంలో కూడా కొంత స్టోరేజ్ కెపాసిటీని భారత్కి కేటాయించడానికి ఒప్పుకుంది. దీనివల్ల పెద్దగా డిఫరెన్స్ వస్తుంది అనుకోకండి. అదనంగా మరో 30 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ని స్టోర్ చేసుకోవచ్చు. అంటే మొత్తం 50 మిలియన్ బ్యారెళ్ల స్టోరేజ్ ఫెసిలిటీకి మనం చేరుకున్నాం. చైనా దగ్గరున్న స్టోరేజ్ కెపాసిటీ ఎంతండి? 1400 మిలియన్ బ్యారెల్ స్టోరేజ్ కెపాసిటీ. అలాగని ఈ డీల్ని తక్కువ చేయట్లేదు నేను. రూపాయి జమ కడితేనే కదండి వందలు వేల రూపాయలు అయ్యేది. కనీసం ఎప్పుడైనా భారత్ ఈ దిశగా వడివడిగా అడుగులు వేయడం నిజంగా శుభసూచకం. ఇంకా అనేక దేశాలతో భారత్ ఇలాంటి డీల్స్ కుదుర్చుకోవడం తప్పకుండా మనం చూడబోతున్నాం. యుఏఈని చూసి మిగతా గల్ఫ్ దేశాలు కూడా భారత్తో ఇలాంటి డీల్ కుదుర్చుకోవడానికి ముందుకొచ్చే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. ఇది ఒక శుభ పరిణామం. ఇప్పటివరకు నేను మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. అసలు వీడియో ఇంకా స్టార్ట్ కాలేదు. వీడియోకి వెళ్లే ముందు ఒక భారతీయునిగా గ్రౌండ్ రియాలిటీ మీకు తెలియాలి కాబట్టి ఇన్ డెప్త్గా మిమ్మల్ని ప్రిపేర్ చేసి ఉంచాను. ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్దాం. వెనుజులాతో సంబంధాలు భారత కష్టాలు ఎలా తీర్చబోతున్నాయో అన్న దానిపై దృష్టి పెడదాం. ఫస్ట్ ఈ గణాంకాలు చూసేయండి. ఇవి మే నెలలో వెనుజులా దేశం ఎంత ఆయిల్ని బయటి దేశాలకి ఎక్స్పోర్ట్ చేసింది అని తెలిపే గణాంకాలు. మే నెలలో వెనుజులా 1.25 మిలియన్ బ్యారెల్స్ పర్ డే, అనగా 12,50,000 బ్యారెల్స్ పర్ డే ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేసింది. ఏ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసింది? ఫస్ట్ ప్లేస్లో అమెరికా ఉంది. ఎంతండి? 5,58,000 బ్యారెల్స్ పర్ డే. సెకండ్ ప్లేస్లో మన భారత్ ఉంది. ఎంతండి? 4,27,000 బ్యారెల్స్ పర్ డే ఆయిల్ని మనం వెనుజులా నుండి తెచ్చుకున్నాం. అంటే ఎంత పెద్ద మొత్తంలో వెనుజులా నుండి మనం ఆయిల్ పర్చేజ్ చేస్తున్నామో అర్థమవుతుందా? వెనుజులా ఎక్స్పోర్ట్ చేసే ఆయిల్లో ఫస్ట్ ప్లేస్లో అమెరికా ఉంటే సెకండ్ ప్లేస్లో భారత్ ఉంది. అంత ఇంపార్టెన్స్ భారత్కు ఉంది. లేదంటే ఏమయ్యేదండి? ఆ మధ్య పెట్రోల్ బంకుల దగ్గర ఎన్నెన్ని గంటలు మనం వెయిట్ చేసాం గుర్తుందా? చివరికి ఏమని బోర్డు పెట్టేవారు? నో స్టాక్ అవైలబుల్ అని. అది కూడా ఆయిల్ కొరత ఏర్పడి ఆ ప్రాబ్లం రాలేదు. ఈ బంకుల వల్ల సమ్ ట్రాన్సాక్షన్ ప్రాబ్లం ఒకటి, రెండు కొంతమంది కావాలని పుకార్లు పుట్టించడం వల్ల. అలాంటి పరిస్థితులు రాకుండా భారత్ వెనుజులా నుండి ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకొని హార్మోజ్ ఆయిల్ క్రైసిస్ నుండి బయటపడే ప్రయత్నం చేస్తోంది. ఇంతకీ ఈ క్రైసిస్ నుంచి భారత్ బయటపడిందా? ప్రస్తుతం భారత్ ఏ సిచ్యువేషన్లో ఉంది? మాకేం తెలియట్లేదు. ఒక్కొక్కళ్ళా చెప్తున్నారు. వాళ్ళు వీళ్ళు చెప్పేదేంటండి? గణాంకాలతో సహా వివరిస్తాను, చూసేయండి. ఇది చదవండి. జూన్ 3 రోజు
పబ్లిష్ అయినటువంటి ఒక ఆర్టికల్, అంటే 2 రోజుల క్రితం. క్రూడ్ ఎల్పిజి సప్లై టు ఇండియా స్మూతెన్స్ ఇన్ మే ఆఫ్టర్ 2 గ్లిచీ మంత్స్. ఎల్ఎన్జీ సప్లై బీట్స్ ప్రీ వార్ లెవెల్స్. ఈ కథనం సారాంశం ఏంటి? 2 నెలల గడ్డుకాలం తర్వాత, గడ్డుకాలం ఎందుకు వచ్చిందండి? ఇరాన్ యుఎస్ వార్ కారణంగా, హార్మోజ్ సంక్షోభం కారణంగా. ఫైనల్లీ ఆ క్రైసిస్ నుండి భారత్ కోలుకుంటుంది. ఎల్ఎన్జీ సప్లై అయితే వారానికి ముందు స్థాయి వార్కి ముందున్న స్థాయి కంటే ఎక్కువ సప్లై అవుతుంది అని రాసింది. ఈ ఆర్టికల్ అనేది గాల్లో రాసిన మాటలు కాదండి. కెప్లర్ అనే ఒక సంస్థ రిలీజ్ చేసిన గణాంకాలను బేస్ చేసుకొని రాశారు. ఏ దేశం నుండి ఎంత ఆయిల్ సప్లై అవుతుంది, షిప్స్ ఎటు నుండి ఎటువైపు వెళ్తున్నాయి, మొత్తం డేటా ఈ కెప్లర్ ట్రాక్ చేస్తుంది. ఇరాన్ సంక్షోభానికి ముందు, అంటే ఫిబ్రవరిలో భారత్ ప్రతిరోజు 5.2 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకునేది. మార్చి ఏప్రిల్ నెలల్లో 4.5 మిలియన్ బ్యారెల్స్ పర్ డేకి పడిపోయింది. అంటే 0.7 మిలియన్ బ్యారెల్స్ పర్ డే తగ్గిపోయింది. పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. ఎందుకు? 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, అమెరికా రష్యా పైన విధించినటువంటి శాంక్షన్స్ని రద్దు చేసింది. సముద్రంలో పెద్ద ఎత్తున రష్యన్ ఆయిల్ షిప్స్ ఉన్నాయి. ఎవరైనా ఎంతైనా ఆయిల్ని కొనుక్కోవచ్చని గేట్లు తెరిచింది. గత ఏడాది నవంబర్ నెల వరకు కూడా భారత్ పెద్ద ఎత్తున రష్యా నుండి ఆయిల్ని పర్చేజ్ చేసింది. చూడండి, నవంబర్ నెలలో భారత్ 1.84 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంది. ఆ తర్వాత ట్రంప్ ఫస్ట్ 25%, ఆ తర్వాత డోసు పెంచి 50% టారిఫ్లు విధించడంతో భారత్ కాస్త వెనక్కి తగ్గి రష్యా నుండి ఆయిల్ ఇంపోర్ట్స్ని తగ్గించింది కానీ జీరో చేయలేదండి. అప్పట్లో భారత్ రష్యా నుండి ఆయిల్ ఇంపోర్ట్స్ మొత్తానికి ఆపేసిందని పుకార్లు పుట్టించారు. గణాంకాలు ఎప్పుడు అబద్ధాలు చెప్పావు. డిసెంబర్లో 1.24, జనవరిలో 1.09, ఫిబ్రవరిలో 1.04 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంది. ఫిబ్రవరి 28 ట్రంప్ ఇరాన్ పైన అటాక్ చేశాడు. ఆ తర్వాత రష్యాపై శాంక్షన్స్ ఎత్తివేశాడు. అప్పటి వరకు కొనొద్దు అన్నోడు బాబాబు ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ రేట్లు పెరిగిపోతున్నాయి, నా కుర్చీ ఊడేటట్టుంది, రష్యా నుండి ఆయిల్ కొని పుణ్యం కట్టుకోండిరా బాబు అని ట్రంప్ బతిమలాడుకున్నాడు. గుంటనక్కలు వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా పరిస్థితులను మార్చేసుకుంటారు. దీన్నే డబుల్ స్టాండర్డ్స్ అంటారు. సరే, మనకు కావాల్సింది రష్యా నుండి ఆయిల్ కొనుగోలు చేయడమే కదా. కాబట్టి భారత్ కూడా ఈ అవకాశాన్ని 2 చేతులరా సద్వినియోగం చేసుకుంది. మార్చి నెలలో 1.98 మిలియన్ బ్యారెల్స్ పర్ డే, ఏప్రిల్ నెలలో 1.57 మిలియన్ బ్యారెల్స్ పర్ డే, మే నెలలో జస్ట్ 18 రోజుల్లోనే 1.81 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ఆయిల్ని కొనుగోలు చేసింది. అలాగే అమెరికా ఏ దేశంపై అయితే అటాక్ చేసిందో ఆ దేశంపై నుండే శాంక్షన్స్ ఎత్తివేయడంతో ఇరాన్ నుండి కూడా మనం కొంత మొత్తంలో ఆయిల్ని పర్చేజ్ చేశాం. ఆ తర్వాత ఈ బ్లాకేడ్ చేయడంతో ఇరాన్ నుంచి ఆయిల్ ఆగిపోయింది. అయితే ఇదే సమయంలో ఏప్రిల్ మే నెలల్లో వెనిజులా నుండి కూడా పెద్ద మొత్తంలో ఆయిల్ని పర్చేజ్ చేసింది భారత్. దాని గణాంకాలు కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. భారత్ వెనిజులా నుండి ఏప్రిల్ నెలలో 2,83,000 బ్యారెల్స్ పర్ డే ఆయిల్ని పర్చేజ్ చేసింది. మే నెలలో 4,27,000 బ్యారెల్స్ పర్ డే ఆయిల్ని పర్చేజ్ చేసింది. జూన్ నెలలో 3,80,000 బ్యారెల్స్ కొనుగోలు చేసే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 4 లక్షల బ్యారెల్స్. అంటే ఏంటి, భారత ఆయిల్ కష్టాలు తీరినట్లేనంటే ఆల్మోస్ట్. దీనికి సంబంధించిన డేటా కూడా నేను కలెక్ట్ చేశాను, అది కూడా చెప్తాను వినండి. ఇరాన్ యుద్ధానికి ముందు మనం ప్రతిరోజు 5.2 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళమని ఇంతకు ముందే చెప్పాను కదా. గత మే నెలలో భారత్ 4.9 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుందండి. జూన్ నెలలో ఆయిల్ ఇంపోర్ట్స్ మరిన్ని పెరగనున్నాయని ఇంతకు ముందే చెప్పాను. అంటే వారికి ముందు ఎంతైతే ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకున్నామో జూన్ నెలలో ఆ స్థాయిని ఈజీగా చేరుకోవచ్చు. ఇప్పుడు కూడా పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు, జస్ట్ 0.3 మిలియన్ బ్యారెల్స్ పర్ డే తేడా అంతే. ఆల్మోస్ట్ ఆయిల్ క్రైసిస్ నుండి భారత్ గట్టెక్కేసింది. హ్యాట్స్ ఆఫ్ టు మోడీ మంత్రాంగం. దీని వెనుక మన డిప్లొమాట్స్ రాత్రింబవళ్ళు కష్టపడ్డారండి, చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. మోడీ గారితో సహా అందరూ మంత్రులు కాళ్లకు చక్రాలు కట్టుకొని దేశాలు పర్యటించారు. ఆ స్థాయిలో కష్టపడితే ఇది సాధ్యమయ్యింది. సరే, ఇప్పటికైతే ఆయిల్ క్రైసిస్ గట్టెక్కింది. ఫ్యూచర్ సంగతి ఏంటి? అమెరికా మళ్ళీ రష్యా ఆయిల్పై శాంక్షన్స్ విధిస్తే పరిస్థితి ఏంటి? అప్పుడు భారత్ పూర్తిగా వెనిజులా ఆయిల్ పైన డిపెండ్ అయిపోతుంది. పేరుకే వెనిజులా, కానీ నిజానికి అది అమెరికా చేతుల్లో ఉన్నటువంటి ఒక కీలుబొమ్మ దేశం. ప్రస్తుతం అమెరికాని గుడ్డిగా నమ్మొచ్చా? నమ్మలేమండి. అమెరికా ఎప్పుడైనా ప్లేటు ఫిరాయించవచ్చు. రష్యాతో పూర్తిగా తెగతెంపులు చేసుకో,
అప్పుడే ఆయిల్ ఇస్తానని బ్లాక్మెయిల్ చేసినా చేయొచ్చు. అప్పుడేంటి పరిస్థితి? భారత్ తన పరిస్థితిని అప్పటి వరకు తెచ్చుకుంటేనే కదా. రుబియో గారు భారత్కి వచ్చినప్పుడే అతని ముందే జయశంకర్ గారు వాడి గూబ గుయ్యమనేలా సమాధానం ఇచ్చాడు. జయశంకర్ గారు ఏమన్నారండి? ట్రంప్ పాలసీ అమెరికా ఫస్ట్ పాలసీ. ఏం చేసినా వారు అమెరికా కోసమే చేస్తారు, అది అభినందనీయం. అలాగే భారత్ కూడా ఇండియా ఫస్ట్ పాలసీకి కట్టుబడి ఉంది. ఈ ఒక్క సెంటెన్స్లో దేశం పట్ల ప్రేమ ఉంది. దేశాన్ని బానిస రాజ్యంగా, ఒక పపెట్ దేశంగా కంట్రోల్ చేయాలని చూసే ట్రంప్ లాంటి విధవల పట్ల బండబూతులు ఉన్నాయి. ఒరే విధవా, నువ్వు నీ దేశం కోసం, నీ దేశ ప్రజల కోసం ఎలాగైతే డిసిజన్స్ తీసుకుంటావో అలాగే మా దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని డిసిజన్స్ తీసుకుంటామని కుండ బద్దలు కొట్టినట్లు ఇండైరెక్ట్గా చెప్పేశారు. ఎవడో డిక్టేట్ చేస్తే అలా చేయడానికి భారత్ ఏమీ బానిస దేశం కాదు అన్నట్టుగా ఆ సెంటెన్స్ ద్వారా రుబియోకి ఆన్సర్ ఇచ్చాడు. ఈ వీడియోని అప్పట్లోనే నేను వాట్సాప్ ఛానల్లో పెట్టాను. కింద వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను, చూసేయండి. ఇంకొక మాట అన్నారు, మేము ఒక దేశం పైన డిపెండ్ అవ్వకుండా మా ఎనర్జీ రిక్వైర్మెంట్ని డైవర్సిఫై చేయాలనుకుంటున్నాం. అంటే ఏంటి? ఈ ఆయిల్, గ్యాస్ ఎవరమ్మినా, ఏ దేశం అమ్మినా మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడి నుండి కొనాలన్నది ఎవరు డిసైడ్ చేస్తారు? ఇండియా డిసైడ్ చేస్తుంది. ఎలా డిసైడ్ చేస్తుంది? దీనికి జయశంకర్ గారు చాలా చక్కగా స్పష్టంగా ఆన్సర్ ఇచ్చారు. ఏ దేశం అయితే మాకు తక్కువ ధరకు ఆయిల్ అమ్ముతుందో ఆ దేశం నుండి మేము ఆయిల్ కొంటాం. అది అమెరికా కానివ్వండి, వెనిజులా కానివ్వండి, రష్యా కానివ్వండి అని రష్యా పేరు మెన్షన్ చేసి మరీ చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పారు. జయశంకర్ గారు చాలా తెలివైన వారు. ఫ్యూచర్లో అమెరికా ఏం చేయబోతుందో ముందే పసిగట్టేశారు. అందుకే ముందే అమెరికాకి ఇచ్చి పడేశారు. అర్థం కాలేదా? అమెరికా ఇప్పుడు పెద్ద ఎత్తున వెనిజులా ఆయిల్ని భారత్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. రేపు అమెరికా ఏమంటుంది? ఆ వెనిజులా అనేది ఒక పప్పెట్ దేశం, మేము ఇవ్వమంటేనే కదా అది మీకు ఆయిల్ సప్లై చేసింది. చూసారా, వెనిజులాను ఒప్పించి మీ మేజర్ ఆయిల్ క్రైసిస్ ప్రాబ్లంకి సొల్యూషన్ కనిపెట్టేశాం. చూసారా అమెరికా మీకు ఎంత హెల్ప్ చేసిందో. గతంలో జయశంకర్ గారు ఒక మాట అన్నారు, రష్యా నుండి ఆయిల్ కొనడం ఆపేయండి అని యూరోప్ దేశాలు అంటున్నాయి. అంతకంటే తక్కువ ధరకు ఆయిల్ ఎక్కడ దొరుకుతుందో ఆల్టర్నేట్ చూపించండి, మానేస్తామని. ఇప్పుడు ఆ మాటల్ని పట్టుకొని అమెరికా వాడు మెలకబెట్టొచ్చు. రష్యా వాడి కంటే వెనిజులా తక్కువ ధరకే ఆయిల్ అమ్ముతుంది, మరి ఇప్పుడు రష్యా నుండి పూర్తి స్థాయిలో ఆయిల్ కొనడం ఆపేస్తారా అని. ఫ్యూచర్లో అమెరికా అలాంటి ప్రశ్న అడగక ముందే జయశంకర్ గారు ముందే సమాధానం చెప్పేశారు. చూసారా రాజనీతిలో జయశంకర్ గారు ఎంత ముందు స్థాయిలో ఉన్నారో. ఆఖరికి మొన్న యుఎస్ ఫారెన్ సెక్రటరీ రుబియో వచ్చాడు కదా, ఒక ఈవెంట్లో మాట్లాడుతూ, నేను అమెరికా ఫారెన్ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేశాక ఒక ఫారెన్ సెక్రటరీ ఎలా మాట్లాడాలి, ఎలా నిర్ణయాలు తీసుకోవాలి, ఇలా కొంతమందిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. అందులో జయశంకర్ గారు ముందు వరుసలో ఉన్నారు. ఆయన చూసి ఎంతో నేర్చుకున్నానని తన ప్రసంగంలో తెలిపారు. గతంలో గల్ఫ్ దేశాల ఫారెన్ మినిస్టర్లు కూడా ఇలాగే ఆయన ఫ్యాన్స్ మని ప్రశంసించారు. ఊరికే ఫ్యాన్స్ అయిపోతారా అండి? అమెరికా ఫారెన్ సెక్రటరీ ముందే నీకు నీ దేశం ముఖ్యమైతే నాకు నా దేశం ముఖ్యమని ఓపెన్గా చెప్పిన లీడర్ ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఆగండి. జయశంకర్ గారి వడ్డింపు అక్కడితో ఆగలేదండి. సాధారణంగా ట్రంప్కి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. లీడర్లతో ఫోన్లో మాట్లాడుకునే సంభాషణలు, 4 గోడల మధ్య గుట్టుగా మాట్లాడుకునే మాటల్ని కూడా తన పోస్టులలో పెట్టి ఆయా దేశాల లీడర్లను అవమానిస్తుంటాడు. అవమానం సంగతి పక్కకు పెడితే ఫారెన్ పాలసీలో బ్లెండర్ అది. అలా చేస్తే ఇతర దేశాలు ఎలా ఇబ్బందికి గురవుతాయో జయశంకర్ గారు అమెరికాకి ఒక శాంపుల్ రుచి చూపించారు. జయశంకర్ గారు ఏమన్నారండి? ఏ దేశానికైనా ఎనర్జీ సెక్యూరిటీ, ట్రేడ్, బిజినెస్, ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాటిపైన ఎవరు కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. ప్రపంచానికి అది మంచిది కాదు. ఓపెన్ మార్కెట్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు. ఇది ఎవరిని ఉద్దేశించన్నారు? అమెరికాను ఉద్దేశించన్నారు. ఎందుకు? అమెరికా ప్రతిదానిపైన శాంక్షన్స్ విధిస్తుంటుంది. వాళ్ళ నుంచి ఆయిల్ కొనొద్దు, వీళ్ళ నుంచి వెపన్స్ కొనొద్దు, ఇలా రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంది. ఇలాంటి రెస్ట్రిక్షన్స్ వద్దు అని జయశంకర్ గారు అంటున్నారు. ఇంకా జయశంకర్ గారు ఏమన్నారంటే, ఇదే విషయాన్ని కొద్దిసేపటి క్రితం 4 గోడల మధ్య నేను రుబియోకి ఆయనతో పాటు వచ్చిన అమెరికన్ డెలిగేట్స్కి కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాను అన్నాడు. అది విన్న రుబియో అక్కడే తెల్లముఖం వేసేశాడు. ఏంటి ఇంటర్నల్ మ్యాటర్స్ మొత్తం బయట చెప్పేస్తున్నాడు అని. మరి ట్రంప్ చేస్తుంది ఏంటి? మీ శాంపుల్ మీకు రుచి చూపించాలి కదా. జయశంకర్ గారు చూపించేశారు. ఎయిర్పోర్ట్లో రుబియోని రిసీవ్ చేసుకోవడానికి కూడా జయశంకర్ గారు వెళ్ళలేదు. అగ్రరాజ్యం అని విర్రవీగే అమెరికాకి దాని స్థానం ఏంటో భారత్ కుండ
బద్దలు కొట్టినట్లు చెప్పేసింది. అదే పాకిస్తాన్కి వెళ్తే పాకిస్తాన్ ప్రధానమంత్రి, ఆర్మీ చీఫ్ ప్రతి ఒక్కడు అక్కడనే ఉంటాడు ఎయిర్పోర్ట్లో. కాబట్టి ఇదంతా చూశాక నేను మీకు భరోసా ఇస్తున్నాను, ఫ్యూచర్లో కూడా ఎప్పట్లాగే రష్యాతో సంబంధాలు కొనసాగుతాయి. ఎలాంటి డౌట్స్ పెట్టుకోకూడదు. రష్యా నుండి తెచ్చుకున్న S-400 డిఫెన్స్ సిస్టమ్ ఆపరేషన్ సింధూర్లో ఎంత కీలక పాత్ర పోషించిందో మనం అందరం చూసాం. భారతదేశంపై ఈగ కూడా వాలకుండా కంటికి రెప్పలా కాపాడింది. 2018లో S-400లు 5 ఆర్డర్ చేసాం మనం. 3 వచ్చాయి. 2 పాకిస్తాన్ వైపు, 1 చైనా వైపు ఈస్ట్లో మోరించాం. యుక్రెయిన్ వార్ కారణంగా మిగతా 2 షిప్మెంట్లు డిలే అయ్యాయి. గుడ్ న్యూస్ ఏంటంటే కొద్ది రోజుల క్రితం 4వ S-400 కూడా భారత్ చేరుకుంది. ఇక 5వ S-400 ఈ నవంబర్ నెలలో చేరుకుంటుంది. దీంతో డీల్ కంప్లీట్ అయిపోతుంది. అమ్మయ్య అనుకోకండి, ఈ S-400ల వెనుక కూడా అప్పట్లో పెద్ద పంచాయతీయే జరిగింది. 2018 అంటే అప్పుడు అమెరికాలో ఎవరు అధికారంలో ఉన్నారండి? ఈ మహానుభావుడే ఉన్నాడు, ట్రంప్. అప్పట్లో ట్రంప్ కాట్సా అనే ఒక దిక్కుమాలిన చట్టం తీసుకొచ్చాడు. 2018లో దీనిపైన ఒక వీడియో కూడా చేశాను, గుర్తొచ్చిందా? ఇంకా రాలేదా? కాట్సా అంటే మరేం లేదండి, పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ ఇచ్చిన తీర్పు అని చెప్పాను కదా అప్పట్లో, గుర్తుందా? ఇప్పుడు వచ్చే ఉంటుంది. రజనీకాంత్ ఆ సినిమాలో చనిపోయే ముందు విలన్ కుటుంబానికి ఏం శిక్ష వేస్తాడండి? ఈ కుటుంబాన్ని ఊరి నుండి వెలేస్తున్నాను, ఎవరు వారికి సహాయం చేయకూడదు, ఎవరైనా సహాయం చేస్తే ఆ కుటుంబాన్ని కూడా వారిలాగే వెలివెయ్యాలి అని శిక్షించి చనిపోతాడు. సేమ్ అలాగే ఈ కాట్సాలో 3 దేశాలను ట్రంప్ వెలివేశాడు. అక్కడ రజనీకాంత్ చనిపోయాడు, ఇక్కడ ట్రంప్ చనిపోలేదు, అంతే తేడా. ఇంతకీ ఈ కాట్సా చట్టంలో వెలివేసిన 3 దేశాలు ఏంటండి? 1 రష్యా, 2 ఇరాన్, 3 నార్త్ కొరియా. ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చాక అన్ని దేశాలు భయపడి సరెండర్ అయిపోయాయి. కానీ భారత్ మాత్రం మాకు మా దేశ భద్రత ముఖ్యం, మా దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలంటే మా దగ్గర S-400 లాంటి శక్తివంతమైన డిఫెన్స్ సిస్టమ్స్ కావాలి, మాకు వేరే ఆప్షన్ లేదు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, మేమైతే రష్యాతో డీల్ కుదుర్చుకొని కొంటున్నామని ఖరాఖండిగా చెప్పేసింది. చెప్పడమే కాదు, డీల్ కుదుర్చుకుంది. చివరికి భారత్ని ఏమి చేయలేక ఒక్క భారత్కి మాత్రం కాట్సా నుండి మినహాయింపు అనే అమెరికాలో ఒక ప్రత్యేక చట్ట సవరణ తీసుకొచ్చారు. దేశ భద్రత విషయంలో భారత గవర్నమెంట్ అంత దృఢంగా ఉంది కాబట్టే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ నుండి కొన్ని వందల వేల డ్రోన్లు, 10ల సంఖ్యలో మిసైళ్లు సంధించబడితే ఎవరు అడ్డుకున్నారండి? ఈ S-400 మరియు మన దగ్గర ఉన్నటువంటి ఆకాశ్ లాంటి మిగతా డిఫెన్స్ సిస్టమ్స్ అడ్డుకున్నాయి. మరి ఆ రోజు మోడీ గారు అంతలా నిలబడి ఆ డిసిజన్ తీసుకోకపోతే పరిస్థితి ఎంత భయానకంగా ఉండేది ఊహించుకోండి. భారత్కి అమెరికాతో పంచాయతీ అప్పుడే తీరిపోలేదండి, ముందు ముందు పెద్ద పంచాయతీయే ఉంది, ఇది రాసి పెట్టుకోండి. రష్యా నుండి బరాబర్ ఆయిల్ కొంటామని జయశంకర్ గారు అన్నారని ముందే చెప్పాను కదా. ఇప్పుడు రష్యా నుండి మరో 5 S-500 డిఫెన్స్ సిస్టమ్స్ని కొనడానికి రెడీ అవుతుంది భారత్. ఆల్రెడీ ఫస్ట్ లైన్ క్లియర్ అయిపోయింది, ప్రపోజల్ అందిందని రష్యా కూడా అఫీషియల్గా తెలిపింది. కొన్ని $1 బిలియన్ డీల్ ఇది. ఇది గనక ఫైనల్ అయితే అప్పుడు పంచాయతీ మరింత పెద్దదవ్వబోతుంది. కాబట్టి భారత్ ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇప్పటి నుండే సమాయత్తమవుతోంది. మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చినటువంటి ఆయిల్ సంక్షోభాన్ని ఎదుర్కోలేక ప్రపంచ దేశాలన్నీ చేతులెత్తేశాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అమాంతం పెంచేశాయి. ఆఖరికి ఆయిల్ రిజర్వ్లు దండిగా ఉన్నటువంటి అమెరికా లాంటి దేశమే 50%కి పైగా ఆయిల్ రేట్లను పెంచేసింది. కానీ ఒక్క భారత్ మాత్రం నెగ్లిజిబుల్గా ఆయిల్ రేట్లను పెంచి తన సత్తా చాటుకుంది. ఒక క్రైసిస్ని ఎలా ఎదుర్కోవాలో ప్రపంచానికి కరోనా వచ్చినప్పుడు చూపెట్టింది, రష్యా సంక్షోభం సమయంలో చూపెట్టింది, ఇప్పుడు మరోసారి ఇరాన్ వార్ సంక్షోభం సమయంలో కూడా ప్రపంచానికి ఒక ఎగ్జాంపుల్గా నిలిచింది. ఎవరైనా భారత గవర్నమెంట్ ఆయిల్ క్రైసిస్ని ఎదుర్కోవడంలో ఫెయిల్ అయ్యిందంటే ఈ వీడియోలో చూపెట్టినటువంటి స్టాట్స్ చూపెట్టండి. గణాంకాలతో వివరిస్తే ఎవరైనా సైలెంట్ అయిపోతారు. ఊరికే వితండవాదం చేయకూడదు. కాబట్టి మీరు నాకు చేసే హెల్ప్ అలా ఒకటే, ఈ వీడియోని మీరు లైక్ చేయకపోయినా పర్వాలేదు, కానీ 10 మందికి షేర్ చేయండి. మీ సోషల్ మీడియా అకౌంట్స్లో వీడియోని తప్పకుండా షేర్ చేసి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ చేరవేయండి. అలాగే ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే కింద జాయిన్ బటన్ నొక్కి సపోర్ట్ చేయొచ్చు. RM సైనిక్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి, RM యోద్ధా సబ్స్క్రిప్షన్ తీసుకున్న రవితేజ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వెనిజులాతో కుదుర్చుకున్నటువంటి ఆయిల్ డీలే ఒక గొప్ప డీల్ అనుకుంటే, దానికంటే ఒక పెద్ద డీల్ మనం వెనిజులాతో కుదుర్చుకోబోతున్నాం. ఆ డీల్ కనుక కుదిరితే భారత ఆయిల్ క్రైసిస్ సంగతి పక్కకు పెట్టండి, కాసుల వర్షం కురవనుంది భారత్లో. భారత్కి లభించబోతున్న గోల్డెన్ ఆపర్చునిటీ అది. ఇంతకీ ఆ డీల్ ఏంటంటారా? నెక్స్ట్ వీడియోలో
డీటెయిల్గా వివరిస్తాను. మరి ఆ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. క్విక్ నోటిఫికేషన్స్ కోసం వాట్సాప్ ఛానల్ను ఫాలో అవ్వండి. ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై, టేక్ కేర్. జై హింద్, వందే మాతరం.